నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర రాజధానిలో మరో కీలక ఘట్టం. చట్టసభల భవనాలు ప్రారంభించిన చంద్రబాబు. అర్థవంతమైన చర్చలకు వేదిక కావాలని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్న చంద్రబాబు. చట్టసభల భవన నిర్మాణమే స్ఫూర్తిగా ముందుకు సాగుతామని ఉద్ఘాటన. హైదరాబాద్లో జెడ్ఎఫ్ ఫ్రెడరిక్ షాఫెన్ కేంద్రం ప్రారంభం. దేశంలో మొట్టమొదటి కేంద్రాన్ని తెలంగాణలో ప్రారంభించడంపై కేటీఆర్ హర్షం. గురుకుల నియామక నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ. నిబంధనలు మార్చినందునే ఉపసంహరించినట్టు వెల్లడి. త్వరలో మళ్లీ ప్రకటన. వైద్య విద్యార్థులకు కేంద్రం తీపి కబురు. 2017-2018 విద్యా సంవత్సరానికి 4,000కు పైనే కొత్త సీట్లు. దేశవ్యాప్తంగా 35,000 దాటనున్న మొత్తం సీట్లు. కేరళ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు. ఖండించిన వామపక్షాలు. వ్యక్తిగతమేనని స్పష్టం చేసిన సంఘ్ పరివార్. ఇరాక్లో ఓటమిని అంగీకరించిన ఐసిస్ అధినేత అల్ బాగ్దాదీ. స్వదేశాలకు వెళ్లిపోవాలని అరబ్యేతర దేశాల నుంచి వచ్చిన వారికి సూచన. నవ్యాంధ్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతి గడ్డపై చట్టసభలు ప్రారంభమయ్యాయి. అబ్బురపరిచే ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ సభలు రైతుల త్యాగ ఫలానికి, ప్రభుత్వ చిత్తశుద్ది, అధికారుల కృషి, కార్మికుల శ్రమకు ప్రత్యక్ష నిదర్శనమని ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇదే స్ఫూర్తితో అమరావతిలో మరిన్ని అద్భుతాలు ఆవిష్కరిస్తామని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించిన ఏపీ సర్కార్ అనతి కాలంలోనే చట్టసభలను కూడా అందుబాటులోకి తెచ్చింది. కేవలం 192 రోజుల్లోనే వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన చట్టసభల భవంతిని ఈ ఉదయం 11:25 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో 230 మంది ఎమ్మెల్యేలు, 90 మంది ఎమ్మెల్సీలు కూర్చునే విధంగా ఏర్పాటు చేసిన వసతులను ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు పరిశీలించారు. అదనపు ఏర్పాట్లు, స్వల్ప మార్పులు సూచించిన వారు తమ స్థానాల్లో ఓసారి కూర్చొని ముఖ్యమంత్రితో ఫోటోలు దిగారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ఛాంబర్కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులందరికీ 50,000 రూపాయల అదనపు భత్యం వెసులుబాటు కల్పించే దస్త్రంపై సంతకం చేశారు. సభాపతి కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి కూడా తమ ఛాంబర్లలో ప్రవేశించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు అమరావతిని దేశ చరిత్రను తిరగరాసే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పొలంలో అసెంబ్లీ. నిన్నటి వరకు ఇది పొలం. ఈ రోజు మన చట్టాలు మనం ఇక్కడనే తయారు చేసుకోవడానికి అసెంబ్లీ సిద్ధం చేసుకున్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ శాసనం చేయాలన్నా ఈ గడ్డ మీద ఈ అసెంబ్లీలో చట్టాలు చేసే అవకాశం మనం తీసుకున్నాం. ట్రాన్సిట్ సెక్రటరియట్ ఇది, పర్మనెంట్ సెక్రటరియట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర తిరగా రాసే విధంగా అమరావతి రాజధాని నెంబర్ 1 క్యాపిటల్ గా ఉంటుంది. ఇదే సమయంలో సొంతగడ్డపై ఏర్పాటు చేసుకున్న చట్టసభల్లో అర్థవంతమైన చర్చలతో ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకునే విధంగా సహకరించాలని చంద్రబాబు విపక్షాలకు సూచించారు. డిబేట్స్ జరగాలి, చర్చలు జరగాలి, ప్రజల కోసం మాట్లాడాలి. ఇట్లా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సంఘటనలు మీరు చూశారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా మాట్లాడుతూ ఇష్టానుసారంగా అయినా కూడా భరిస్తున్నా. నేను భరించవలసిన అవసరం లేదు. మామూలు వ్యక్తినైతే మీకోసం భరిస్తున్నా, ప్రజల కోసం భరిస్తున్నా, రాష్ట్రం కోసం భరిస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా. కలిసి వస్తే కలుపుకొని వెళ్తా, కలిసి రాకపోతే నేను అనుకున్న లక్ష్య సాధన మాత్రం నీళ్లు గార్చే సమస్య లేదు. కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, పేదరికాన్ని పూర్తిగా రూపమప్పే బాధ్యత తీసుకుంటా. దానికి ఈ అసెంబ్లీ వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రాజధాని మారిన ప్రతిసారి చట్టసభలు మారిన తీరును వివరించిన స్పీకర్ కోడెల కొత్త భవనం చరిత్రాత్మక చర్చలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. శాసనసభ, శాసన మండలి ఈ రూపం దాల్చిందంటే 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. చెయ్యెత్తు చేయకొట్టు తెలుగుడా అంటే తెలుగువాడి సత్తా
ఈ విధంగా ఉంటుందని నిరూపించుకున్నాం మనం అందరం కూడా. ఈ చట్టసభ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి వేగం రావాలి, ప్రజలాకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నూతన చట్టసభల్లో ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలు చంద్రబాబు దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తాయని మండలి చైర్మన్ చక్రపాణి కొనియాడారు. మైకులు లేవు కానీ మైకులు మాట్లాడతాయి. అదేమిటి మహేసభ అనుకున్నారా? మహేసభ కాదు. మైకులు ఉండవు, స్పీకర్స్ కూడా ఉండవు, కానీ వినపడుతుంది. ఇది మనకు తెలుసు కదా, మైకులు మాట్లాడడానికే ఉపయోగిస్తే ఇబ్బంది లేదు. మైకులు చేతిలో తీసుకొని పైకెత్తితే కష్టమందరికి. అది చేసే ఇదంతా చేశారు. అవసరమైన చిన్నపాటి మార్పులు చేర్పులు చేయించనున్న సీఆర్డీఏ ఈ శనివారం అసెంబ్లీ భవనాన్ని చట్టసభల కార్యాలయాలకు అప్పగించనుంది. నందిగామ దివాకర్ ట్రావెల్స్ ప్రమాద ఘటనకు సంబంధించి అధికారుల పట్ల వైకాపా అధ్యక్షుడు జగన్ వైఖరిని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ముక్తకంఠంతో ఖండించింది. ఇదే సమయంలో ఆ ఘటనలో ప్రభుత్వ అధికారుల స్పందనపై అభినందనలు తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ అమరావతి పేరు పెట్టాలని, తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని నిర్ణయించింది. అనంతపురం పెనుకొండ వద్ద ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎనర్జీ విశ్వవిద్యాలయం సహా కాకినాడ వద్ద ఏర్పాటు చేయాలనుకుంటున్న లాజిస్టిక్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భోగాపురం విమానాశ్రయానికి 635 ఎకరాల భూములు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సహా ఇతర కీలక నిర్ణయాలను ఆమోదించింది. అమరావతిలో సవితా యూనివర్సిటీ ఏర్పాటుకు LOI ఇవ్వాలని చెప్పి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీళ్లు 75 ఎకరాల్లో 1500 కోట్ల పెట్టుబడితో 3000 మంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారు. వాహన రంగంలో భద్రత, డ్రైవ్ లైన్, చాసిస్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ సంస్థ ZF ఫ్రెడరిక్ షాఫెన్ భారత్లో మొట్టమొదటి కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ZF ఇండియా టెక్నాలజీ పేరుతో హైదరాబాద్ నానక్రామగూడలో జర్మన్ సంస్థ తన కేంద్రాన్ని ప్రారంభించింది. డ్రైవ్ లైన్, చాసిస్ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ స్థాయిలో పేరొందిన ZF ఫ్రెడరిక్ షాఫెన్ హైదరాబాద్ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ZF పెట్టే పెట్టుబడిని ఎకోసిస్టమ్ బిల్డర్గా చూస్తున్నట్టు తెలిపిన కేటీఆర్ దేశంలో ZF సంస్థ మొదటి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం తెలంగాణను ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపాధి అవకాశాలు కొల్లగొట్టే సత్తా భారతీయులకు ఉందన్న ఆయన తెలంగాణలో వ్యాపార, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే దిశలో మరిన్ని చర్యలు చేపడతామని వివరించారు. I'm guessing that you would be creating a large number of jobs in India and in Hyderabad, and that number of 2,500 by 2020. I'm going to take a wild guess and say that you will actually surpass it quite soon. In fact, much sooner than 2020. The kind of talent India has today, we are probably the largest English-speaking pool of population in the world. And in terms of analytical abilities, in terms of our mathematical capabilities, I think we are second to none in the world. And our clear strategy in our company is to bring all the intelligence to the act part, to the braking, the steering and the driveline technology, to make it ready for future mobility, which is autonomous and assisted driving, which is safe driving, following our vision of zero accidents and at the end also zero emissions. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నియోజకవర్గ నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులకు గాను ఇప్పటికే 1.5 కోటి విడుదల కాగా మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. 120 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్సీలకు 1.5 కోటి చొప్పున 210 కోట్లు విడుదల కాగా శాసనసభ్యుల కోట, గవర్నర్ నామినేట్ చేసిన 20 మంది ఎమ్మెల్సీలకు చెందిన 30 కోట్లను ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పనులు మంజూరు చేయొద్దని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. గురుకుల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకం కోసం రూపొందించిన నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుంది. సవరించిన నిబంధనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత తిరిగి తాజా నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. గురుకుల విద్యాలయాల సొసైటీ, సాంఘిక సంక్షేమ, బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల్లో సుమారు 7,000 ఉద్యోగాల భర్తీ కోసం గత నెల 6న టీఎస్పీఎస్సీ 9 ప్రకటనలు జారీ చేయగా అందులో పొందుపరిచిన నిబంధనలపై
ఉద్యోగార్థులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. డిగ్రీలో 60% మార్కులు నిబంధన సహా పీజీటీ పోస్టులకు 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధన తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ దశలో కలుగు చేసుకున్న సీఎం కేసీఆర్ నిబంధనలు సవరించాలని సూచన చేశారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుతం నిబంధనలు మార్చే ప్రక్రియలో నిమగ్నమైంది. వైద్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే వారికి కేంద్రం తీపి కబురు అందించింది. 2017-2018 విద్యా సంవత్సరం కోసం రికార్డు స్థాయిలో 4,000కు పైగా కొత్త పీజీ మెడికల్ సీట్లకు ఆమోదం తెలిపింది. ఫలితంగా దేశంలో పీజీ మెడికల్ సీట్ల సంఖ్య 35,117కు చేరనుంది. క్లినికల్ సబ్జెక్టుల్లో పీజీ సీట్లు పెంచాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్రం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పుతో మొత్తం 2,046 సీట్లు కొత్తగా రానున్నాయి. ఎండీ, ఎంఎస్కు సమానమైన డిఎన్బి సీట్లు గత ఏడాది కాలంలో 2,147 మేర పెరిగాయి. ఫలితంగా 2017-18 కోసం కొత్తగా 4,193 సీట్లు ఆమోదించినట్లయింది. మరికొన్ని ప్రభుత్వ కళాశాలలు తమ ప్రతిపాదనలు పంపాల్సి ఉండగా ఈ నెలాఖరుకు పీజీ వైద్య సీట్ల సంఖ్య మరో 1,000 మేర పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కొత్తగా 5,000 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో కేంద్రం చేసిన ప్రకటన ఈ నిర్ణయంతో కార్యరూపంలోకి రానుంది. దేశీయంగా తయారైన 2 అధునాతన నిరోధక క్షిపణుల్ని విజయవంతంగా పరీక్షించిన భారత్ రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా మరో కీలక అడుగు వేసింది. శత్రువుకి చెందిన యుద్ధ నౌకను ధ్వంసం చేయగల క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించింది. అరేబియా సముద్రంలో కల్వరి జలాంతర్గామి నుంచి భారత నౌకాదళం జరిపిన ఈ పరీక్ష తొలి ప్రయత్నంలోనే విజయవంతమైంది. జలాంతర్గామి నుంచి దూసుకెళ్లిన క్షిపణి సముద్ర ఉపరితలంపై ఉన్న లక్ష్యాన్ని ఢీకొట్టి ధ్వంసం చేసింది. ఎంతో దూరాన ఉన్న శత్రు నౌకల్ని సైతం ధ్వంసం చేయగల శక్తిని సమకూర్చేలా 6 కల్వరి జలాంతర్గాముల్లో ఈ క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. భూ ఉపరితలంపై వస్తున్న శత్రు క్షిపణుల్ని మార్గమధ్యంలోనే ధ్వంసం చేయగల 2 నిరోధక క్షిపణుల్ని గత 20 రోజుల్లో విజయవంతంగా పరీక్షించిన భారత్ సముద్ర మార్గానికి సంబంధించి కూడా అదే తరహా రక్షణ వ్యవస్థను సమకూర్చుకుంది. ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదం, వాతావరణ మార్పు వంటి సమస్యల పరిష్కారంలో యోగా కీలక పాత్ర పోషించగలదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. యోగా ద్వారా సమాజంలో వచ్చే శాంతి, వ్యక్తుల జీవనశైలిలో మార్పులు ఆయా సవాళ్లను ఎదుర్కోవడంలో ఉపకరిస్తాయని వివరించారు. ఉత్తరాఖండ్ రిషికేశ్లోని పరమార్థ్ నికేతన్ ఆశ్రమంలో అంతర్జాతీయ యోగా ఉత్సవం ప్రారంభించిన సందర్భంగా మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యకర జీవనం గడపవచ్చని ప్రధాని చెప్పారు. When we talk of a global peace, there should be peace among nations. That is possible only when there is peace within the society. Only peaceful families can constitute peaceful society. Only peaceful individuals can make peaceful families. Yoga is the way to create such harmony and peace within individuals, family, society, nation, and ultimately all over the world. Through yoga, we will create a new yuga, a yuga of togetherness and harmony. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తల తెచ్చిన వారికి ₹1,00,00,000 ఆస్తిని రాసిస్తానంటూ ఆర్ఎస్ఎస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. తమ కార్యకర్తల్ని సిపిఎం ప్రభుత్వం హత్య చేయిస్తోందని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత కుందన్ చంద్రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తల హత్యలకు నిరసనగా మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సభకు హాజరైన స్థానిక భాజపా ఎంపీ చింతామణి మాలవ్య సహా భాజపా, ఆర్ఎస్ఎస్ నేతలు కేరళలో తమ కార్యకర్తల హత్యలకు అక్కడి సిపిఎం ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఉజ్జయిని ఆర్ఎస్ఎస్ సహప్రచార ప్రముఖ్ కుందన్ చంద్రావత్ మరో అడుగు ముందుకేసి కేరళ ముఖ్యమంత్రి విజయన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. संपत्ति है मेरे पास इतनी, इसलिए घोषणा करने की हिम्मत कर रहा हूं. 1 करोड़ से ज्यादा का लगभग मकान है, उसका सर काट चलाते विजयन का कोई मेरे को वो मकान, वो जायदाद में उसके नाम कर दूंगा. लेकिन ऐसे गद्दारों को इस देश के अंदर रहने का कोई अधिकार नहीं है. लोकतंत्र की हत्या करने का कोई अधिकार नहीं है ऐसे गद्दारों को. 300 प्रचारक और कार्यकर्ताओं की हत्या करी है ना तुमने. 3 लाख नरमुंडों की माला पहनाई है भारत माता को. वामपंथियों सुन लो. కుందన్ వ్యాఖ్యల్ని సమర్థించిన మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలపై భావోద్వేగానికి గురై ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పారు. అయితే కుందన్ వ్యాఖ్యల్ని వామపక్షాలు ఖండించాయి.
ये आरएसएस का ये कोई नई बात नहीं है, लेकिन आज खुले रूप में एक चुने हुए मुख्यमंत्री के खिलाफ इस तरीके का धमकी दे और इस धमकी के बारे में अभी तक प्रधानमंत्री का चुप्पी ये स्पष्ट करता है कि केंद्र सरकार और सत्ता का शरण है आरएसएस को, जिसके चलते हुए इस तरीके की गैर जनतांत्रिक और बेबुनियादी और धमकियों के आधार पर राजनीति चलाना वो एक किस्म का रिवाज बन चुकी है इस सरकार के चलते हुए। इसको स्वीकार किए नहीं केरला के लोग, अब देश के लोग भी स्वीकार नहीं करेंगे इस तरीके की धमकियों को। పలువురు విపక్ష నేతలు తప్పుబట్టినా కుందన్ మాత్రం తన వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. जो बयान मैंने दिया है कि उनका सीस काट कर लाने वालों को 1 करोड़ का इनाम दूंगा, वो मेरा व्यक्तिगत बयान है और उस गूंगी बहरी सरकार को मैं उसी प्रकार समझाना चाहता हूं जिस प्रकार शहीद भगत सिंह ने अंग्रेजों की गूंगी बहरी सरकार को समझाने के लिए बम फोड़ा था, उसी प्रकार मैंने ये विस्फोटक बयान दिया है और वहां की सरकार ये समझ जाए कि इस देश का समाज, हिंदू समाज सोया नहीं है, जाग गया है। वो शिवाजी का गौरव हमारे हृदय में हिलोरे मार रहा है। चंद्रशेखर की वंशज है हमारे, वो उनके गौरव को हम भूले नहीं है। अगर ऐसी हिमाकत वो करेंगे, संघ के स्वयंसेवकों की हत्या करेंगे, वहां के आम नागरिकों को मारेंगे, तो उसका करारा जवाब देने के लिए ये हिंदू समाज और मेरे जैसे ना जाने कितने कार्यकर्ता अपनी जान की बाजी लगा देंगे। కుందన్ వ్యక్తిగత హోదాలో ఆ వ్యాఖ్యలు చేశారని, వాటితో సంస్థకు సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. 4 సీనియర్ ఐపీఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డైరెక్టర్ జనరల్ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రైల్వే డీజీ కృష్ణప్రసాద్, డిప్యూటేషన్లో ఉన్న అలోక్ ప్రభాకర్కు డీజీపీలుగా పదోన్నతులు లభించాయి. పదోన్నతులు లభించినప్పటికీ తిరిగి అదే పోస్టుల్లోనే వారు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ పోస్టుల స్థాయి పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పింఛను విధానం సిపిఎస్ను రద్దు చేయాలని తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎస్ను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రం ఈ విధానంపై పునరాలోచన చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. సిపిఎస్ అనే విధానం ఏదైతే పెన్షన్ రద్దు చేశారో ఆ రోజున దీని ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఈ రోజున సిపిఎస్ ఎంప్లాయీస్ సంఖ్య పెరిగి భవిష్యత్తులో పెన్షన్ రాదనే ఒక బాధ భయంతో ఈ ఆందోళన కార్యక్రమాలు బయలుదేరినాయి. కేంద్ర ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులం అందరం కూడా ఒక జాతీయ స్థాయిలో కార్యాచరణ చేపట్టి పెద్ద ఎత్తున జాతీయ సమ్మెకు కూడా పోవడానికి కూడా వెనకాడమనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. నందిగామ వద్ద దివాకర్ ట్రావెల్స్ ప్రమాద ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేలు రోజా, శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పోలీసుల్ని, కలెక్టర్లు అవినీతి పరులంటూ చేసిన వ్యాఖ్యలతో అధికారుల మనోస్థైర్యం దెబ్బతింటోందని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తెలిపింది. జగన్ సహా వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని పోలీసులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చట్టపరంగా మాత్రమే వ్యవహరించే తమపై ఇలాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం హర్షణీయం కాదని చెప్పారు. మేము మా కుటుంబ సభ్యులు ప్రాణాలు సైతం త్యాగం చేసి ప్రజలకి రక్షణగా, రాజకీయ నాయకులకి రక్షణగా మేము పోరాడుతుంటే మాకే రక్షణ లేకుండా ఇటువంటి మాటల వల్ల నిజంగా మాకే రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి అధికారుల సంఘం భావిస్తూ ఉంది. కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల సమస్యపై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని భారతీయ వైద్య మండలి చైర్పర్సన్ మెహతా తెలిపారు. విజయవాడ వచ్చిన ఆమెను గన్నవరం విమానాశ్రయంలో కలిసిన ఫాతిమా కళాశాల వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు పాడవకుండా కాపాడాలని అర్థించారు. ఓ దశలో మెహతా కాళ్లపై పడి ప్రాధాయపడ్డారు. అయితే ఈ అంశం సుప్రీం పరిధిలో ఉన్నందున న్యాయ నిపుణుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మౌలిక వసతుల లేమి కారణంగా సుప్రీం మార్గదర్శకాల మేరకు ఫాతిమా వైద్య కళాశాల 2015-16 బ్యాచ్కు అనుమతి కోల్పోయింది. అయితే ఆ విషయాన్ని దాచిన కళాశాల యాజమాన్యం విద్యార్థుల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇరాక్ను హస్తగతం చేసుకునేందుకు జరిపిన పోరులో తాము ఓడిపోయినట్లు ఐఎస్ ఉగ్ర సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ ఒప్పుకున్నాడు. ఇరాకీ సైన్యం పోరును ముమ్మరం చేసి ఐఎస్ చెరనున్న చిట్ట చివరి నగరం మోసుల్పై పట్టు సాధించిన వేళ తన అనుచరుల్ని ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో బగ్దాదీ ఓటమిని అంగీకరించాడు. ఈ మేరకు సంస్థ కార్యాలయాన్ని మూసేయాలని కూడా బగ్దాదీ ఆదేశించినట్లు ఇరాకీ ప్రసార మాధ్యమాలు తెలిపాయి. ఐఎస్ తరఫున పోరాడేందుకు వచ్చిన అరబ్యేతర దేశస్థులు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని లేదా ఆత్మహత్య చేసుకోవాలని ఆ
సంస్థ అధినేత సూచించాడని ఇరాకీ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. మోసుల్ను తిరిగి దక్కించుకునేందుకు అమెరికా సహా మరికొన్ని దేశాల అండతో గతేడాది అక్టోబర్లో పోరు ప్రారంభించిన ఇరాక్ సైన్యం గణనీయమైన పురోగతి సాధించగా బాగ్దాదీ ఇంకా మోసుల్లోనే ఉన్నాడా లేక తప్పించుకున్నాడా అన్న అంశంపై స్పష్టత లేదు. ఉగ్రవాదంపై పోరును ఉధృతం చేయడం సహా ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా భారత్ అమెరికా చర్చలు ముమ్మరం చేశాయి. అమెరికాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్ ఇటీవలే కొలువు తీరిన ట్రంప్ ప్రభుత్వానికి చెందిన పెద్దలతో వరుస మంతనాలు జరుపుతున్నారు. ట్రంప్ కొత్తగా నియమించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెక్మాస్టర్తో వాషింగ్టన్లోని శ్వేతసౌధంలో సమావేశమైన జయశంకర్ భద్రత, ఉగ్రవాదంపై పోరు, రక్షణ రంగంలో భాగస్వామ్యం పెంపుపై చర్చించారు. అమెరికా దిగువ సభ స్పీకర్ పాల్ రైన్ను కలిసిన ఆయన ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం పెంపు సహా వేర్వేరు అంశాలపై చర్చలు జరిపారు. వాక్ స్వాతంత్ర్యంపై మొదలైన చర్చతో ఢిల్లీలో మరోమారు తెరపైకి వచ్చిన విద్యార్థి సంఘాల రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలపై దేశవ్యాప్త నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారత విద్యార్థి పరిషత్ దేశ రాజధానిలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభించిన ఏబీవీపీ కార్యకర్తలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం సభ్యులు వేరువేరు కళాశాలల మీదుగా ప్రదర్శనగా సాగారు. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని నినదిస్తూ భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. వాక్ స్వాతంత్ర్యంపై సదస్సు నిర్వహణ విషయంలో ఫిబ్రవరి 22న ఢిల్లీ రామ్జస్ కళాశాలలో ఏబీవీపీ వామపక్ష అనుబంధ ఏఐఎస్ఐ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగినప్పటి నుంచి దేశ రాజధానిలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీడీపీ గణాంకాలిచ్చిన ఉత్సాహంతో గత 2 సెషన్లలో లాభాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగగా ఇవాళ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 241 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 145 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 29,117 వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో లాభాల జోరును కొనసాగించి 29,146 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో స్థిరాస్తి, ఔషధ, విద్యుత్, చమురు, సహజవాయువు సహా మరికొన్ని కీలక రంగాల వాటాల్ని పెరిగిన ధరల వద్ద అమ్మేందుకు మదుపర్లు మొగ్గు చూపగా సెన్సెక్స్ నష్టాల్లోకి మళ్లింది. ఓ దశలో 28,784 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైన సూచి చివరకు 28,840 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 8,900 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.